అభివృద్ధి జరగలేదండి. సంక్షేమం పైన ఆయన ఎక్కువ దృష్టి పెట్టాడు, అభివృద్ధి జరగలేదు. మరి సంక్షేమ పథకాలు ఎలా అనిపించాయి? నచ్చలేదండి. అంటే అమ్మఒడి స్కూల్ బాగా అవన్నీ ఇప్పుడు అమ్మఒడి ఇచ్చే బదులు అది కూడా డెవలప్మెంట్ పెట్టి స్కూల్ ఫ్రీగా ఇస్తే బెటర్ ఉంటుంది కదండి. అదే ఇక్కడ తీసుకొని అక్కడ పెట్టే బెటర్. ఓకే, ఇప్పుడు 3 రాజధానులు కూడా అంటున్నారు, మరి దానిపైన? 3 రాజధానులు అంటే ఓకే నాకు, ఎందుకంటే ఒకటి ఏరియా కాకుండా 3 ఏరియాలు డెవలప్ అవుతాయి. ఇప్పుడు హైదరాబాద్ ఒకటే ఉంది, మొత్తం దీనిపైన ఆధారపడకుండా. కానీ ఒకటి చేసి ఒకటి తర్వాత ఒకటి చేస్తే బెటర్ ఉంటుందని ఆలోచన. 3 అని చెప్పి ఏది డెవలప్ చేయకుండా పెట్టారు. అది ఇప్పుడు మరి ఎటువంటి అభివృద్ధి జరగలేదంటారా సార్ జగన్ పరిపాలనలో ఈ 5 సంవత్సరాలు? ఎక్కువ జరగలేదండి. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్? అయితే ముందైతే పవన్ కళ్యాణ్ అనుకున్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు కలిసిపోయారు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసారు. మరి కూటమి రావాలనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? ఇంకా వాళ్ళు వస్తే బెటర్ అనుకుంటున్నారు. మరి వాళ్ళు వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ వాళ్ళు రాజధాని డెవలప్ అవుతుందండి. ఫస్ట్ అంటే ఈ 5 సంవత్సరాలు రాజధాని లేదు చెప్పుకోవడానికి. ఫస్ట్ అది డెవలప్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ చాలా మంది జాబ్ హోల్డర్స్ కూడా జాబ్ లేదంటున్నారు, అలాంటివి ఏమైనా జరగచ్చా నెక్స్ట్ వస్తే? వాళ్ళు జరగచ్చు అంటే కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ అప్పులు ఎక్కువ ఉన్నాయి కదా. ఎవరు వచ్చాకుండా కొంచెం ఇక ఫస్ట్ ఆ అప్పులు తీసి మళ్ళీ ఆ తర్వాత చూడాలి. ఓకే, మీరు ఎటువంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు వాళ్ళు వస్తే మీ మనసులో మాట? ఫస్ట్ అయితే పోలవరం అండి. పోలవరం దృష్టిలో ఇప్పుడు ఈ సంక్షేమము ఇక్కడ చేసిన ఈ 5 years 10 years కూడా ఆ పోలవరం ఒక్కటి పూర్తయితే వీటన్నిటికంటే త్రిబుల్ జరుగుతుందని అనుకుంటున్నాను. ఓకే, సంక్షేమాలు ఏమొద్దంటారా? పోలవరం ఒకటి చాలా, అది ఒక్కటి ఉంటే మిగతాటి అవసరం లేదు కదండి. అప్పుడు పోలవరం ఒకటి ఉంటే అది దానివల్ల అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. అప్పుడు సంక్షేమం అవసరం లేకుండా డెవలప్మెంట్ జరుగుతుంది కదా, మా జనాలకు డబ్బులు ఉంటుంది కదా. మరి జగన్ గారు ఎందుకు వద్దనుకుంటున్నారు సీఎం? సరిగా చేయలేదండి ఆయన. సంక్షేమం పైన దృష్టి పెట్టాడు కానీ డెవలప్మెంట్ మీద పెట్టలేదు కాబట్టి వద్దనుకుంటున్నాను. సంక్షేమ పథకాల్లో మీకు ఏ పథకం నచ్చలేదు? నాకు ఏది నచ్చలేదండి. అంటే అమ్మఒడి నచ్చలేదు. మీకు ల్యాండ్ ఉందా? పొలం ఉందండి. ఇది వరకు టీడీపీ గవర్నమెంట్లో రుణమాఫీ చేశారు కదా, అది అనవసరం అని ల్యాండ్ లేని వాళ్ళు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? అంటే రుణమాఫీ అంటే అది కేవలం ఎవరైతే రైతులు ఆమె చేసి ఉంటారో వాళ్ళకి చేస్తే బెటర్ అండి. వాళ్ళకు అంటే ఇక్కడ పొలం ఉన్నాడు ఒక్కడే బాగుపడాలి, లేనోడు బాగుపడదు చెప్పేది అలా కాదండి. ఇప్పుడు పొలం అంటే ఇప్పుడు అందరికి ఉంటుంది, సిటీలో ఉండే వాళ్ళకు పల్లెల్లో పొలాలు ఉంటాయి. దానివల్ల వీళ్ళకి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు కదా. ఎవరైతే నిజంగా రైతు చేసింటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి.